నా పేరు రంగినేని పుష్పలత. నేను జినుకుంట గ్రామానికి సర్పంచ్ని. మాది బల్మూరు మండలము. మా గ్రామానికి 50 లక్షల సీసీ రోడ్డు పని వచ్చింది. అది ఎన్ఆర్జీఎస్లో వచ్చింది. అది గ్రామ పంచాయతీ తీర్మానం పైన ఉంది. ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ఈరోజు రోడ్డు వేయడానికి స్టార్ట్ చేసిరు జేసీపీ పెట్టి. ఇది గ్రామ పంచాయతీ మీద ఉంది కదా, గ్రామ పంచాయతీ అంటేనే సర్పంచ్ కదా, ఇది నా బాధ్యత కదా, నేనే వేస్తాను. మీరు ఒక తీర్మానం లేనిది ఏంది లేనిది ఏఈ గారిని అడిగితే కనుక కొలతలు కూడా నీకేం సంబంధం లేదమ్మా ఈ పని గురించి అని చెప్పారు. ఈరోజు కూడా వాళ్ళని అదే అడిగాను అనమాట. కొలతలు కానీ పొడవు వెడల్పులు తెలవాలే కదా, ఏం జరిగినా కానీ గ్రామ సర్పంచ్ని నన్నే అడుగుతారు కదా, మీరు ఏ విధంగా మీతోటి ఏం ప్రూఫ్ ఉందని ఈ పని చేపట్టిండ్రు, నా దగ్గరైనా నేను చేయడానికి గ్రామ పంచాయతీ తీర్మానం ఉందని నేను వాళ్ళని అడగడం జరిగింది. ఆ క్రమంలోనే కాంగ్రెస్ వాళ్ళు గుండాల్లాగా మా పైన దాడి చేయడం జరిగింది. వార్డ్ నంబర్ భర్తను కూడా చాలా కొట్టారు. ఆ అబ్బాయిది మొత్తము షర్ట్ చినిగిపోయింది. ఒకటే వార్డ్ నంబర్ ఆమె 10వ వార్డుకు ఆమె నన్ను ఎంత తోసిపుచ్చిందంటే కన్నా అంత దూరము 10 నిమిషాల పాటు తోసిపుచ్చింది. నేను జేసీపీ ఆగమని చెప్పడానికి వెళ్తే ఆమె ఆ విధంగా చేసింది. మా పైన కాంగ్రెస్ వాళ్ళు చాలా ఘోరంగా ఈరోజు దౌర్జన్యం చేశారు. దాన్ని ఎలాగైనా ఖండించాలి, చర్యలు తీసుకోవాలి. ఆ వార్డ్ నంబర్ పైన కూడా ఒక సర్పంచ్ని, మహిళా సర్పంచ్ని అయి ఉండి కూడా ఆమె ఒక వార్డ్ నంబర్ అయి ఉండి కూడా ఆమెకు కూడా బాధ్యత ఉంది. ఆ విధంగా ప్రవర్తించింది. ఆమె మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే కన్నా మనకు అందుబాటులో ఉండేటోడు ఎందుకు అట్లా చేయాలి అని మేము చేస్తలేము. ఏఈ గారు ఇంతకుముందు వచ్చారు. ఏఈ గారిని నేను కొలతలు కానీ మ్యాప్ కానీ అడగడం జరిగింది. రోడ్డుకు కుడివైపున ఎడమ వైపున మధ్య నుంచే తీసుకుంటారా అంటే అది నీకేం సంబంధం లేదమ్మా, అది నీ పని కాదు అని చెప్పారు. ఇది ఎన్ఆర్జీఎస్ అంటేనే గ్రామ పంచాయతీ పని కదా సార్ అని నేను అడగడం జరిగింది. అయినా కానీ తను నా మాటను కొట్టిపాడేయడం జరిగింది. మళ్ళీ నిన్ననే వచ్చారు, కొలతలు తీసుకున్నారు. సర్పంచ్కి మాత్రము ఎలాంటి పిలుపు కానీ ఇన్ఫర్మేషన్ కానీ రోడ్డు వేసే వాళ్ళు కానీ ఆయన కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మళ్ళీ ప్రోటోకాల్ అంటే నేను అంటున్నా సార్, రోడ్డు వేసే క్రమంలో సర్పంచ్గా ప్రోటోకాల్ ప్రకారం నేను ఉండాలి కదా, నా అనుమతి లేకుండానే వాళ్ళకి ఎలాంటి అనుమతి పత్రం లేకుండానే గ్రామ పంచాయతీ నుంచి తీసుకోకుండా వాళ్ళు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ దౌర్జన్యం చేయడం జరిగింది. 8 మంది వార్డు సభ్యులు ఉన్నారు, నేను సర్పంచి ఉన్నాను. మొత్తం మాది కోరం 9 మంది మేము. ఆ విధంగా చూసుకున్నా కానీ కోరం మాకే ఉంది. ఈరోజు ఒక్క వార్డ్ నంబర్ వచ్చి ఇంత దౌర్జన్యం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ఒకటే వార్డ్ నెంబర్ ఆమె మాట తీరు కూడా బాగలేదు. చాలా కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను నేను. కాంగ్రెస్ మొత్తం ఓడిపోయింది. ఒక నెంబర్ గెలిచింది. ఆమె గెలిచి ఎమ్మెల్యే పండించిందని మేము ఎమ్మెల్యే పండించిందని గ్రామ పంచాయతీ మొత్తం మాకు సంబంధం లేకుండా, సర్పంచ్ లేకుండా, నెంబర్ లేకుండా, ఎవరు లేకుండా అందరూ వాళ్ళ కార్యకర్తలు దతాయి, కాంగ్రెస్ కార్యకర్తలు దతాయి మొత్తం రోడ్ వేసి ఓపెన్గా పోతున్నారు. పోతే మాకు చెప్పలేదని మేము పోయినాం. పోతే మమ్మల్ని కొట్టిరు, నెంబర్ కొట్టిండ్రు, నెంబర్ వాళ్ళ భర్తను కొట్టిండ్రు, ఇక్కడ చంద్రులు కొట్టిండ్రు. మొత్తం రసబద్ధం చేస్తున్నారు సార్. ఏం లేకుండా మీరు మమ్మల్ని కాపాడడానికే మీరు రక్షించాలని భయపడడానికి గురి చేస్తారు. కాంగ్రెస్ కార్యకర్త మొత్తం దౌర్జన్యం చేస్తారు. ఆయన ఇట్లా రాలేదు. ఒక ఏ లేరు, ఎవరు లేదు. దానికి ఒక పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ ఒక్కరు లేరు, ఎవరు లేరు. వాళ్ళే కొట్టుకుపోతారు, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళే కొట్టుకుపోతారు, వాళ్ళే చేస్తారు. ఏం లేకుండా చేస్తారు, వాళ్ళే చేస్తారు. మాకు సంబంధం లేకుండా మీ నెంబర్ గెలిచి లాభం లేదని మీతో మాకు సంబంధం అని చెప్తారు వాళ్ళు. ఏకంగా మాకు ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే వంశకృష్ణ ఉన్నాడు, ముఖ్యమంత్రి మాకు మీతో మాకు అవసరమే. వార్డు నెంబర్లు లేరు, మేము తెచ్చుకున్నాం. ఎమ్మెల్యే వంశకృష్ణ గారికి పోయి మేము తెచ్చుకున్నాం. మాది పండు మేము చేసుకుంటామా అని అంటారు సార్. దొబ్బేస్తుంది. మేము పోతే మాకు కూడా మస్తు మాటలు మాట్లాడుతుంది. ఏమి ఇతరాని బూతులు మాట్లాడుతుంది, చెప్పలేము అవి. ఇంకా ఏంది అంటుంది సార్, 9 మంది ఉంటే మీరు మమ్మల్ని ఏం చేయలేరు, ఏం చేస్తావో చేసుకోపో అని అంటుంది. మీరు రావద్దు, మీరు ఎవరు ఏం అవసరం లేదు. మాట 10వ వార్డు నెంబరు కాసమ్మ ఆ మేడాన్ని ఏంది ఇది, నువ్వేం చేస్తావు, నాది నేను తెచ్చుకున్న నిధులు నా ఎమ్మెల్యే ఇచ్చిండు అని మాట్లాడుతుంది. ఘోరంగా మాట్లాడుతుంది సార్. అడ్డుగోలి మేడాన్ని అయితే రెస్పాన్స్ లేదు మాట్లాడడానికి, దుబ్బేస్తుంది. మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోయి. మీకు 9 నెంబర్ 10 నెంబర్లు వచ్చినా నన్ను ఏం చేయలేరు. మీరు ఏమైనా చేసుకుంటే చేసుకో. మా ఎమ్మెల్యే నాకు వంశకృష్ణ మాకు ధైర్యం ఇచ్చిందా అని చెప్తుంది. మాకు ఊళ్ళో ఏమన్నా అయినా అనుకో, ఎవరికైనా కానీ కాంగ్రెస్ వాళ్ళే బాధ్యత. మాకు ఎవరు సంబంధం లేదు. బీఆర్ఎస్ వాళ్ళకి ఎవరికేమన్నా అయినా కానీ వాళ్ళే బాధ్యత. అది ఇట్లా బాధ్యత ఎవరెవరు, కాశమ్మనే మాకు బాధ్యత. కాశమ్మనే ముఖ్యం. ఎమ్మెల్యే దానికి పోయి ఆమెనే పోయింది, తీసుకుపోయింది.
ఊళ్ళో మొత్తం జనాలు తీసుకుపోయింది. మాకేమైనా అయింది అనుకో సార్ ఈ నైట్కి ఇట్లా మాకు భయం ఉంది, మాకు ఆమెనే బాధ్యత.